హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. మనకి రీసెంట్గా ఇస్రో నుండి నోటిఫికేషన్ వచ్చింది ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్. ఓకే, బీటెక్ గ్రాడ్యుయేట్స్ విత్ ది స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఓకే, ఈ 3 స్ట్రీమ్స్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని అంటే ఈసీ వాళ్ళకి 115 వేకెన్సీస్, మెకానికల్ వాళ్ళకి 160, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 45 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టోటల్గా 320 వేకెన్సీస్ అనేవి మనకు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీనికి వేరియస్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి ఆల్ ఓవర్ ది ఇండియా. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి సెంటర్స్ అంటే అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గౌహతి, హైదరాబాద్. మన హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ది సెంటర్. ఓకే, కోల్కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ అండ్ తిరువనంతపురం. ఓకే, ఆల్ ఓవర్ ది ఇండియా ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మీ నియర్ బై సెంటర్ని మీరు చూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది ఓపెనింగ్ డేట్ అంటే ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అంటే May 27 నుండి జూన్ 16 వరకు మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనికి ఫీజు డేట్ అనేది లాస్ట్ డేట్ 18th అనమాట, June 18. ఓకే, మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా మీకు వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఎందుకు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు అంటున్నాను అంటే సర్వర్ బిజీ అవ్వచ్చు. ఓకే, ఏమైనా ప్రాబ్లం రావచ్చు. మీరు వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయొద్దు. ఓకే, లాస్ట్ డేట్ దీనికి వచ్చేసరికి June 16 ఈజ్ ద లాస్ట్ డేట్. ఓకే, నెక్స్ట్ మన ఇస్రో గురించి మనందరికీ తెలిసిందే. ఇస్రో ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఫర్ అవర్ కంట్రీ. ఎందుకంటే రీసెంట్గా మన ఇండియా టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళింది బికాస్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ లాంచింగ్ ఆఫ్ ది చంద్రయాన్. ఓకే, ఇస్రో ఆర్గనైజేషన్ అనేది మెయిన్ దీని పర్పస్ ఏంటి అంటే రీసెర్చెస్ అండ్ డెవలప్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ వెహికల్స్ని లాంచ్ చేస్తారు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ అనేవి మనం లాంచ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ ఇస్రో అనేది మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఈ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసే విధంగా అండ్ మన నేషన్కి సర్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇస్రో అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఇస్రో రిక్రూట్మెంట్ అనేది ఓన్లీ లిమిటెడ్ సెంటర్స్లోనే తీసుకుంటుంది. అప్ టు 10 సెంటర్స్లో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ 10 సెంటర్స్ ఏంటి అని అంటే బెంగళూరు, మహేంద్రగిరి, శ్రీహరికోట, తిరువనంతపురం, అగైన్ బెంగళూరు సెంటర్, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, వలియమాల, అహ్మదాబాద్. ఓన్లీ ఈ 10 సెంటర్స్. జనరల్గా ఇస్రోకి వేరియస్ యూనిట్స్, వేరియస్ ఆర్గనైజేషన్స్, వేరియస్ ల్యాబొరేటరీస్ మన ఆల్ ఓవర్ ది ఇండియాలో ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ స్టేట్స్లో ఓన్లీ 10 సెంటర్స్లో మాత్రమే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే బీటెక్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంది. అండ్ వాళ్ళు కూడా 65% మినిమం అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. CGPA 6.84 అనేది ఉండాలి. ఓకే, దీనికి ఏజ్ లిమిట్ అనేది June 16 లోపు 28 ఇయర్స్ అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్. ఓకే, 250 రూపీస్ అప్లికేషన్ ఫీజ్, దట్ ఈస్ నాట్ రీఫండబుల్. ఓకే, ఏ పోస్ట్కి అయినా సరే. జనరల్గా 750 రూపీస్ మనం అప్లై చేయాలి. ఓకే, ఫీజు ప్రాసెసింగ్ ఫీజ్ 750. ఓకే, ఈ ప్రాసెసింగ్ ఫీజ్ 750 ఓన్లీ కొంతమందికి మాత్రమే రీఫండ్ అవుతుంది. అది కూడా ఎవరైతే రిటర్న్ టెస్ట్కి అపియర్ అవుతారో వాళ్ళకి రీఫండ్ అవుతుంది. ఈ 750 రూపీస్ రీఫండ్ అయ్యేది ఎవరికి అని అంటే ఎవరైతే రిటర్న్ టెస్ట్కి అపియర్ అయ్యి ఓకే ఉమెన్, SC ST, ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 750 రూపీస్ రీఫండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 500 రూపీస్ అనేవి డిడక్ట్ అవుతుంది అప్లికేషన్ ఫీజు నుండి డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న క్యాండిడేట్స్కి. ఓకే, దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఫీజ్ ఫర్ దిస్ నోటిఫికేషన్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, దీనికి ఓన్లీ 2 రౌండ్సే ఉంటాయి. ఒకటి రిటర్న్ టెస్ట్, ఇంకొకటి ఇంటర్వ్యూ. ఓకే, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ. అండ్ రిటర్న్ టెస్ట్ యొక్క ప్యాటర్న్. ఓకే, ప్యాటర్న్ ఏంటి అని అంటే ఇది పార్ట్ A, పార్ట్ B అని 2 పార్ట్స్లో మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. పార్ట్ Aకి వచ్చేసరికి కంప్లీట్లీ టెక్నికల్. ఓకే, డిసిప్లిన్ స్పెసిఫిక్ పార్ట్ అంటే ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్కి తగ్గ టెక్నికల్ పార్ట్ అనమాట. ఓకే, దీనికి 80 MCQs అనేవి ఉంటాయి.
విత్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 మార్క్ ఈచ్. ఓకే, 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. ఓకే, దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది పార్ట్ ఏకి. ఎంత అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ బి. ఇదే రిటర్న్ టెస్ట్లో పార్ట్ బి వచ్చేసరికి యాప్టిట్యూడ్ ఆర్ ఎబిలిటీ టెస్ట్. ఓకే, యాప్టిట్యూడ్ టెస్ట్ దీనికి 15 MCQs ఉంటాయి. ఇవి 20 మార్క్స్ కలిగి ఉంటాయి. ఓకే, దీనికి నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. ఈ పార్ట్ ఏ పార్ట్ బి ఈ రెండు కూడా రిటర్న్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్ అనేది బేస్ చేసుకునే మనకి ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు అని అంటే 1:5 రేషియోలో మనకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది ఇస్రో నోటిఫికేషన్. వీలైన త్వరగా మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.